చెప్పాలి. ఎందుకు నా యొక్క చెవులు ఆశీర్వదించబడ్డాయి, ఎందుకు నా కన్నులు ఆశీర్వదించబడ్డాయి, ఎందుకు నా నోరు ఆశీర్వదించబడింది, ఎందుకు నా యొక్క చేతులు ఆశీర్వదించబడ్డది, ఎందుకు నా యొక్క దేహం అంతా కూడా ఆశీర్వదించబడిందంటే కారణం ఒకటి ఏంటిదంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని తాకుతున్నాం. అదే మనకు ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యముని తాకుతున్నాం, దేవుని యొక్క వాక్యముని వింటున్నాం అంటే మనం ఎవరిని తాకుతున్నట్టు? దేవుణ్ణే. ఎవరిని ముట్టుకుంటున్నావు? దేవుణ్ణే. కానీ పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధనలు చూసినట్లయితే దేవుని తాకాలన్నా దేవుని చూడాలన్నా భయపడేది. ఏమైపోయారు? భయపడేవాళ్ళు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. మత్తయి సువార్త